ఒక్కొక్కడిని విడివిడిగా చంపుతా. ఒక్కడిని చంపిన తర్వాత టైం ఇచ్చి చంపుతా. చాలా బాగుంది బ్రో సినిమా. ఇట్లాంటి సినిమాలు చూడాలని ఇంకా చాలా కోరుకుంటున్నాం. 2 కానీ కంపల్సరీ రిలీజ్ చేయాలి. థ్యాంక్ యూ. ముక్కారెడ్డి క్యారెక్టర్ మేము చిన్నప్పుడు చూడలేదు, కాబట్టి ఇప్పుడు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ 2 కానీ రిలీజ్ చేయాలి కోరుకుంటున్నాం. రిలీజ్ మస్తు సూపర్ ఉంది, బాగుంది. ఇంకా ఏం చెప్తాం అంతకంటే. 4K అంత ఎక్స్పీరియన్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా మస్తు అదిరింది ఈ థియేటర్ వల్ల మెయిన్గా. ఏం చెప్పాలన్నా, మేము ఎన్నో రీలీజ్ చూసాం కానీ లైక్ మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. ప్రతి రీలీజ్లో మనం సాంగ్స్ అవే చూస్తాము, బట్ ఇది 10 years తర్వాత చూస్తున్నా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. ఎప్పుడో 2010లో చూసాం కదా, మళ్ళీ చూస్తున్నాం. బట్ బాగుంది ఇన్ ద సెన్స్ లైక్ టాపిక్ ఇస్ ఓవర్ అంతే. ఏదన్నా అన్న ఆయన గురించి చెప్పగలుగుతాం మనము. సో ఎవరి షాట్ మన వింటేజ్ లో మిస్ అయినందుకు మొత్తం ఇక్కడ వస్తుంది అన్నమాట. మేమేంది ఆర్జీబీ బ్యాక్ అని కోరుకుంటున్నాం. సినిమా చూడకుండా అందరికి రక్త చరిత్ర. ఐఎమ్ లీగలీ వెయిటింగ్ రక్త చరిత్ర 2. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లా తీసాడు మళ్ళీ సినిమా. వివేక్ ఓబరాయ్ గారు బాగానే చేశాడు. నెక్స్ట్ సినిమా 2 ఇది రిలీజ్ కానీ బాగానే చేశాడు. ఆజీవి ఇదే గుడ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ గుడ్ రైటర్. రక్తచరిత్ర లాంటి సినిమా తీయంటే ఆజీవి ఒకటే సాధ్యం. అది వేటైతే తెలియదు. అది ఆజీ అనేవాడు ఆయన ఒక మంచి లేదండి డైరెక్టర్. ఆయన ఇంకా పూజ అయినా వీళ్ళిద్దరు మంచి లేదండి డైరెక్టర్. సినిమా బాగానే ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే పెట్టాడు. ఇంకంతే. సాంగ్స్ అది పోయినాయి. ఒక్కొక్క సాంగ్స్ అసలు గూస్ బంప్స్ పోయా అసలు. అది మ్యూజిక్ డైరెక్టర్ తెలియని రవికృష్ణ అనుకుంటా. ఆయన మ్యూజిక్ బాగానే కొట్టగా పోయాడు. ఆయన మ్యూజిక్ బాగానే కొట్టాడు కదా. ఆయన ఎంజాయ్మెంట్ ఏంది భయ్యా. ఆయన విలన్ క్యారెక్టర్ బాగానే సూట్ అయ్యాడు. మన గబ్బర్ సింగ్ సినిమా ఎట్లా చూసావా? గబ్బర్ సింగ్ ఎట్లా వేసి ఇప్పుడు ఈ సినిమా ఎట్లా వేసాడు అంతే కదా భయ్యా. ఇంకేముంది, గబ్బర్ సింగ్ ఎట్లుందో అట్టు ఉంటుంది బుక్కారెడ్డి. సినిమా అన్నది సినిమా చూడడానికి వచ్చింది భయ్యా. మా పొద్దున్న ఎందుకు వచ్చాము? చాలానే ఉంది. లైక్ ఎవ్రీ టైమ్ యూ వాచ్ అమేజింగ్ మూవీ ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్, రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి అమేజింగ్. రిలీజ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతా అనుకుంటున్నాము. చాలా బెస్ట్ సినిమా. ఆర్జీవి తీసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇదైతే. బీజిఎం కానీ 4K రిలీజ్ చేశారు. అదిరిపోయింది అన్న సినిమా మాత్రం చాలా బాగుంది. ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదన్న. అసలు ఆ రోజుల్లో ఆర్జీబీ షూటింగ్ కానీ మామూలుగా తీయలేదు. అసలు సినిమా కానీ చాలా న్యాచురల్, చాలా బాగుంది. మా కల్ట్ మూవీ భయ్య రక్త చరిత్ర అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ టేకింగ్ అసలు ఆ టైంలోనే ఒక కల్ట్ సెట్ చేసిన అనమాట. అంటే ఇప్పుడు మనం సందీప్ రెడ్డి వంగ అది అని అంటున్నాం, కానీ ఆ తరంలో అసలు 90 కిడ్స్కి రామ్ గోపాల్ వర్మ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇట్లా ఎవరు తీస్తాడు భయ్య అసలు చెప్పు. నేను గెటప్ వేసుకొని వచ్చిన, ఇట్లా బొట్టు పెట్టుకొని వచ్చిన అంటే రీజన్ అదే. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాకు. ఆ కల్ట్ సెట్ చేసి పెట్టిండు. ఆయనను చూసే కదా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇంకా తీస్తున్నాడు. సో అట్లా ఆయన నుంచే పూరి జగన్నాథ్ వచ్చిన, ఆయన నుంచే చాలా మంది డైరెక్టర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి తీసిరు. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. హీఈస్ అ కల్ట్ డైరెక్టర్, నెక్స్ట్ లెవెల్ సినిమా. ఒక్కొక్కడిని విడివిడిగా చంపుతా. ఒక్కడిని చంపిన తర్వాత టైం ఇచ్చి చంపుతా. మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళు పడ్డ సంతోషం, ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ పడే బాధ నేను చూడాలి. రామ్ గోపాల్ వర్మ నిజంగా లెజెండరీ డైరెక్టర్ భయ్యా. యాక్చువల్గా ఏదన్నా ఒకటి ట్రై చేద్దామని వేసుకొని వచ్చిన, లోపల ఏం చేయడానికి అసలు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక్కడ రివ్యూ చెప్పిన. 17 పుట్టిన 2010లో సినిమా వేసిళ్ళు. సినిమా మాత్రం వేరే. రాజకీయంలో ఉన్న పవర్, గన్నులో ఉన్న డైలాగ్ ఉంది చూసిన, అది మాత్రం వేరే. ఆర్జీబీ మా దేవుడు అన్నట్టుకున్నా. ఆర్జీబీ ఫస్ట్ టైం నేను మూవీ చూస్తున్నా. అసలు అందరూ అంటే మా దోస్తులు పోదాం అంటే నేను అంటే రక్తం ఉంటుంది అది అన్నారు, కానీ నేను వచ్చి చూసి అసలు అందరు రక్తం అంటారు, కానీ అక్కడ అసలు ఒక్కొక్క సీన్ బ్యాక్గ్రౌండ్ అసలు ఎట్లా కొట్టినా అసలు నిజంగా అంటే చాలా బాగా అసలు అందరు రక్తం చమకమంటారు. ఇందులో రాజకీయంగా ఎదగాలి, ఒక కింది స్థాయి నుంచి ఒక రౌడీ నుంచి ఒక రాజకీయంగా ఎలా ఎదగాలి అనేది